విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న రణబలి సినిమా పెళ్లిపాట విడుదలైంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ వెండి తెరపై మ్యాజిక్ చేయనుంది. విజయ్ రణబలి పాత్రలో రష్మిక జయమ్మగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదల కానుంది. అభిమానులు ఈ కొత్త జంట లుక్స్ చూసి సోషల్ మీడియాలో భారీగా స్పందిస్తున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దురంధర్ 2 రన్ టైం పై చర్చ జరుగుతోంది. ఈ సీక్వెల్ సినిమా ఏకంగా 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉండబోతుందని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో భాగంపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. ఇంత సుదీర్ఘ సమయం ప్రేక్షకులు థియేటర్లలో కూర్చుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుమల కొండపై రీల్స్ చేసిన యూట్యూబర్ గీతూ రాయల్ బృందంపై టీటీడీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అబద్ధపు ప్రచారాలతో వీడియోలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయం ఎదుట పుష్కరిణి వద్ద నిబంధనలకు విరుద్ధంగా చిత్రీకరించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ స్పందన వచ్చింది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో స్వప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయవద్దని టీటీడీ స్పష్టం చేసింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్రంలో మోహన్ బాబు పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. వెంకటప్పయ్య నాయుడు అనే గుర్తుండిపోయే పాత్రలో ఆయన తనదైన నటనతో అలరించబోతున్నారు. ఈ సినిమాతో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి నగలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రష్మిక ధరించిన నగలు సుమారు 2 కేజీల బరువుతో 5 కోట్ల రూపాయల విలువ కలిగి ఉన్నాయని సమాచారం. విజయ్ కూడా కోటి రూపాయల విలువైన వజ్రాల నగలు ధరించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నగలను ప్రత్యేకంగా రూపొందించడానికి నిపుణులు 10 నెలల పాటు శ్రమించినట్లు తెలుస్తోంది. తమిళ నటుడు విజయ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య సంగీత విడాకుల పిటిషన్లో పేర్కొన్నారు. ఒక నటితో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని, ఆమెతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆరోపించారు. సంబంధం ముగిస్తున్నానని ఇచ్చిన మాట కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదని ఆమె వెల్లడించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు. ఒక చిన్న పాప సమస్య కోసం హీరో ప్రాణాలకు తెగించి పోరాడే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెబ్బా మోనికా జాన్ కనిపిస్తుండగా కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 6న థియేటర్లోకి రానుంది. హీరోయిన్ రష్మిక మందన ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాశారు. తన పెళ్లి ఫోటోలకు ఏకంగా 23 మిలియన్ల లైక్స్ రావడంతో ఇది భారతదేశంలోనే అత్యధిక లైక్స్ సాధించిన పోస్ట్ గా నిలిచింది. గతంలో T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కోహ్లీ చేసిన పోస్ట్ కు ఉన్న రికార్డును రష్మిక అధిగమించింది. దీనిని బట్టి రష్మికకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా నుండి కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఓబ్రాయ్ నటిస్తున్నట్టు ప్రకటిస్తూ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 2027 మార్చి 5న విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. తృప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియాలో స్థాయిలో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. 30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం మొదటి రోజు కేవలం 3.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కేరళలో థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తుండగా పలు చోట్ల నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొదటి భాగం సాధించిన విజయాన్ని ఈ సీక్వెల్ అందుకోలేకపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈ వారం మూవీ అప్డేట్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.